హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. మనకి రీసెంట్గా రైల్వే ఎన్టీపీసీ అంటే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదలవడం జరిగింది కదా. వీటికి సంబంధించి పరీక్షా విధానం ఎలా ఉంటుంది, ఎగ్జామినేషన్ ప్యాటర్న్, అలాగే సిలబస్ ఏంటి, ఓకే కంప్లీట్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అన్న వివరాలని బ్రీఫ్గా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇంగ్లీష్ తెలుగు రెండు లాంగ్వేజ్లోనూ కూడా సిలబస్ అనేది అయితే ఈ వీడియోలో మీకు డీటెయిల్గా చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇన్ఫర్మేషన్లోకి వెళ్లే ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే టెలిగ్రామ్ వాట్సాప్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అందులో కూడా ఫాలో అవ్వండి. ఓకే, ఇక మనకి పరీక్షా విధానం గమనించినట్లయితే స్టేజ్ 1 సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, స్టేజ్ 2 సిబిటి ఉంటుంది. ఈ స్టేజ్ 1 అనేది స్టేజ్ 2 అనేది ప్రతి వాళ్ళు ఖచ్చితంగా అయితే రాయాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ ఉద్యోగాలకు అప్లై చేసినా మనకి గ్రాడ్యుయేషన్ కి సంబంధించి నోటిఫికేషన్ మొట్టమొదటిగా విడుదలైంది కదా. ఇవి గ్రాడ్యుయేషన్ డిగ్రీ లెవెల్ ఉద్యోగాలు. దీంట్లో 5 రకాల ఉద్యోగాలు ఉన్నాయి కదా. గూడ్స్ ట్రైన్ మేనేజర్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్. ఈ 5 ఉద్యోగాలకి మీకు ఈ 5 ఉద్యోగాలకి కూడా ఖచ్చితంగా CBT1 CBT2 రెండు కూడా అందరికి కామన్ గా మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. కామన్ ఫర్ ఆల్ పోస్ట్. లాస్ట్ టైం డిఫరెంట్ గా స్టేజ్ 2 నిర్వహించారు. బట్ ఇప్పుడు ఈ 5 ఉద్యోగాలకి కామన్ గా ఒక CBT ఎగ్జామ్ ఉంటుంది. 5 ఉద్యోగాలకి కామన్ గా ఇందులో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి, కట్ ఆఫ్ రీచ్ అయిన వాళ్ళకి నెక్స్ట్ మనకి స్టేజ్ 2 అనేది మనకి కండక్ట్ చేస్తారు. మిగతా వాటికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి గూడ్స్ ట్రైన్ మేనేజర్, అలాగే మనకి చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, ఈ రెండు ఉద్యోగాలకి ఈ స్టేజ్ 1 స్టేజ్ 2 మనకి అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. ఇంక నెక్స్ట్ స్టేజ్ 3లో ఎటువంటి ఎగ్జామ్స్ కూడా ఉండవు. కాకపోతే మీరు గనక సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అంటే టైపిస్ట్ ఉద్యోగాలైన మూడింటికి కనుక మీరు అప్లై చేస్తే మీకు స్టేజ్ 3 కూడా ఉంటుంది. స్టేజ్ 3 అంటే ఏం లేదు, నథింగ్ బట్ టైపింగ్ స్కిల్ టెస్ట్. మీకు టైప్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. టైపింగ్ లో మీకు 30 వాట్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ స్పీడ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. మీకు ఎటువంటి టైప్ సర్టిఫికేట్ అవసరం లేదు. జస్ట్ నార్మల్ గా డిగ్రీ క్వాలిఫికేషన్ తో అప్లై చేసుకుని ఎగ్జామినేషన్ టైపింగ్ టెస్ట్ అయ్యే టైంకి మాత్రం మీకు టైపింగ్ అనేది టచ్ ఉండి స్పీడ్ అనేది రీచ్ అయ్యే విధంగా చూసుకోండి. మీకు టైపింగ్ రానప్పటికీ అప్లై చేసుకుని ఈ రోజు నుండి మీరు టైపింగ్ అనేది ఏదైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయినా, లేదా టైపింగ్ ఇంట్లో సిస్టమ్ ఉంటే ఇంట్లో ప్రాక్టీస్ చేసినా సరిపోతుంది. ఓకే, టైప్ డైలీ అట్లీస్ట్ 1 అవర్ అయినా ప్రాక్టీస్ చేయండి. మీకు ఎగ్జామ్ టైంకి అయితే మోస్ట్లీ 30 వాట్స్ పర్ మినిట్ స్పీడ్ అయితే వచ్చేస్తుంది. ఓకే, మీ లెవెల్ బట్టి మీరు అయితే టైం అనేది ఇంక్రీజ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ప్రాక్టీస్ అనేది. ఓకే, సో నెక్స్ట్ స్టేషన్ మాస్టర్ ఉన్నట్లయితే స్టేషన్ మాస్టర్ ఒక్కదానికి మాత్రం కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది అయితే కండక్ట్ చేస్తారో. ఓకే, స్టేషన్ మాస్టర్ కి మాత్రం ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది స్టేజ్ 3లో. మనకి 1, 4 ఉద్యోగాలకి ఎటువంటి స్టేజ్ 3 ఉండదు. స్టేజ్ 1 స్టేజ్ 2 మాత్రమే ఉంటుంది. 2, 3 ఉద్యోగాలకి నెక్స్ట్ టైపిస్ట్ ఉద్యోగాలు కాబట్టి టైప్ టెస్ట్ అనేది ఉంటుంది. 5వ ఉద్యోగం స్టేషన్ మాస్టర్ కి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది అయితే కండక్ట్ చేస్తారో. ఓకే, మొట్టమొదటిగా స్టేజ్ 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏదైతే ఉందో దీనికి పరీక్షా విధానం ఎలా ఉంటుందంటే మనకి 100 ప్రశ్నలు అయితే అడుగుతారో. మనకి జనరల్ అవేర్నెస్ మీద 40 ప్రశ్నలు అడుగుతారో, మ్యాథమెటిక్స్ మీద 30 ప్రశ్నలు అడుగుతారు. దీంట్లో అర్థమెటిక్ ప్లస్ ప్యూర్ మ్యాథ్స్ రెండు కవర్ అవుతాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ మీద 30 ప్రశ్నలు అయితే అడుగుతారో. పరీక్ష సమయం మనకి ఎగ్జామినేషన్ టైం అనేది 90 నిమిషాలు అయితే ఉంటుంది. ఎవరైతే మనకి స్క్రైబ్ తో ఎగ్జామ్ రాస్తారో పీడబ్ల్యూ వాళ్ళకైతే 120 నిమిషాల పాటు పరీక్ష సమయం అయితే ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ అనేది 1/3 అంటే మీరు 3 తప్పులు చేసినట్లయితే 1 మార్క్ అనేది మైనస్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ చేసేటప్పుడు కేర్ఫుల్ గా మీరైతే ఆన్సర్ చేయాలి. స్టేజ్ 1 స్టేజ్ 2 సేమ్ అయితే ఉంటుంది. జనరల్ అవేర్నెస్, మ్యాథ్స్, రీజనింగ్ ఉంటాయి. కాకపోతే స్టేజ్ 2 కి స్టేజ్ 1 కి డిఫరెన్స్ ఏంటి అంటే కనుక స్టేజ్ 2లో మీకు 120 ప్రశ్నలు అయితే ఉంటాయి. జనరల్ అవేర్నెస్ లో 50 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్ లో 35 ప్రశ్నలు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ మీద 35 ప్రశ్నలు అయితే ఉంటాయి. స్టేజ్ 2 కాబట్టి టఫ్నెస్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు. పరీక్ష సమయం సేమ్ 90 నిమిషాలే ఉంటుంది. ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే 100 ప్రశ్నలకి 90 నిమిషాల సమయం ఉన్నట్లయితే ఇక్కడ 120 ప్రశ్నలు పెరిగినప్పటికీ కూడా పరీక్షా సమయం మాత్రం పెరగదు. 90 నిమిషాల పాటే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది స్టేజ్ 2కి వెళ్ళేసరికి. ఓకే, ఇక్కడ టైం తక్కువ, క్వశ్చన్స్ ఎక్కువ కాబట్టి మీరు స్పీడ్ గా అయితే ప్రాక్టీస్ చేసి స్టేజ్ 2 అయితే మీరైతే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. స్టేజ్ 1లో ఎవరైతే పరీక్ష రాస్తారో స్టేజ్ 2కి 1:15 ఒక జాబ్ కి 15 మంది చొప్పున మనకి షార్ట్ లిస్ట్ చేసి కట్ ఆఫ్ అనేది తీస్తారో. ఆ కట్ ఆఫ్ రిజర్వేషన్ వైజ్ గా ఎవరైతే రీచ్ అవుతారో వాళ్ళకి స్టేజ్ 2 ఎగ్జామ్ కి అయితే మనకి పిలవడం జరుగుతుంది. వాళ్ళు స్టేజ్ 2 ఎగ్జామ్ అయితే అటెంప్ట్ అయితే చేయాలి.
ఓకే, ప్యాటర్న్ అయితే ఒకటే, జనరల్ అవేర్నెస్, మ్యాథ్స్, రీజనింగ్ మాత్రమే ఉంటాయి. కాకపోతే అక్కడికి ఇక్కడికి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఒకటే వేరియేషన్. సిలబస్ అవంతా కూడా స్టేజ్ 1 స్టేజ్ 2 రెండు కూడా సేమ్ ఒకే విధంగా ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ 1/3 సేమ్ అంతా కూడా ఒకటే. కేవలం ప్రశ్నలు అనేవి అయితే స్టేజ్ 2 లో ఇంక్రీజ్ అయితే అవ్వడం జరుగుతుంది. అది ఒకటే డిఫరెన్స్ మనకి. ఓకే, ఇక సిలబస్ విషయానికి వస్తే ఫస్ట్ ఇంగ్లీష్ లో చూసిన తర్వాత మీకు తెలుగులో కూడా చెప్తాను. ఓకే, మ్యాథమెటిక్స్ ముఖ్యంగా మనం ఏం ప్రిపేర్ అవ్వాలి మ్యాథమెటిక్స్ లో అంటే కనుక నెంబర్ సిస్టమ్ రిలేటెడ్ గా ప్రశ్నలు అడుగుతారు, డెసిమల్స్ రిలేటెడ్ గా ప్రశ్నలు అడుగుతారు, ఫ్రాక్షన్స్ భిన్నాలు ఉంటాయి కదా వాటి మీద ప్రశ్నలు అడుగుతారు, ఎల్సిఎం హెచ్సిఎఫ్ మీద ప్రశ్నలు అడుగుతారు, రేషియో, ప్రపోర్షన్, పర్సంటేజ్, మెంజురేషన్ 2D 3D కూడా చూసుకోండి. శాస్త్రగణితం అంటారు కదా, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్. ఓకే, ఇక్కడ దాకా చూసుకున్నట్లయితే మీకు అర్థమెటిక్ చాప్టర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ప్రిపేర్ అయితే అవ్వాలి. ఓకే, అర్థమెటిక్ వచ్చేసరికి మీకు రిఫరెన్స్ బుక్స్ కనుక కావాలంటే కనుక మీరు ఏదైనా కోచింగ్ ఆల్రెడీ తీసుకుని ఉంటే బేసిక్ ఒక మెటీరియల్ అనేది మీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఆల్రెడీ ఇస్తారో వాళ్ళు అవన్నీ కూడా నీట్ గా వాళ్ళ ఇన్స్టిట్యూట్ లో ఎక్స్ప్లెయిన్ ఆల్రెడీ చేసి ఉంటారు. కాబట్టి ఒకసారి ఆ బేసిక్స్ అనేవి రివైజ్ చేసుకోండి. కోచింగ్ తీసుకున్న వాళ్ళ అర్థమెటిక్ బేసిక్ ఏదైతే మీకు ఇచ్చిన బుక్ ఉందో ఆ బుక్ ని కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అయితే ఉంటుంది. మీకు తెలుగు ఇంగ్లీష్ రెండు లాంగ్వేజ్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది. ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అయితే ఫాలో అవ్వండి. ఆ బుక్ అనేది మోస్ట్లీ ఇండెక్స్ లో ఉన్న చాప్టర్స్ అన్ని కూడా మీరు కంప్లీట్ చేసినట్లయితే మోస్ట్లీ మీకు మాక్సిమం అయితే కవర్ అవ్వడం జరుగుతుంది అర్థమెటిక్ అనేది. నెక్స్ట్ ప్యూర్ మ్యాథ్స్ కూడా మ్యాథమెటిక్స్ లో ఉంటుంది. ఎలిమెంటరీ ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగనామెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ లాంటి ప్యూర్ మ్యాథ్స్ టాపిక్స్ అనేవి కూడా మ్యాథమెటిక్స్ లో ప్రిపేర్ అవ్వాలి. మ్యాథమెటిక్స్ కి సంబంధించి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అని చెప్పి కిరణ్ పబ్లికేషన్స్, కిరణ్ ప్రకాష్ ఉంటుంది కదా, కిరణ్ పబ్లికేషన్ కి సంబంధించి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అని చెప్పి ఒక బుక్ అయితే ఉంటుంది. కుదిరితే మీకు అవన్నీ కూడా బుక్స్ లింక్స్ అనేవి వీడియో డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ లో షేర్ చేస్తాను. అక్కడ నుండి మీరు అయితే చెక్ చేయొచ్చు. వాట్సాప్ టెలిగ్రామ్ లో ఫాలో అవ్వండి, అక్కడ లింక్స్ షేర్ చేస్తాను బుక్స్ కి సంబంధించి. ఎవరన్నా తీసుకోవాలంటే అక్కడ నుండి మీరు తీసుకోవచ్చు. లేదా అక్కడ పిక్చర్ బుక్ అనేది చూసుకుని మీరు ఆఫ్లైన్ లో అయినా సరే తీసుకోవాలంటే తీసుకోండి. ఈ రెండు బుక్స్ ఆర్ఎస్ అగర్వాల్, కిరణ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ రెండు తీసుకున్నట్లయితే మోస్ట్లీ మీకు అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి అర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ అనేది అయితే కవర్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ విషయానికి వస్తే ఎనాలజీ, కంప్లీషన్ ఆఫ్ నెంబర్ అండ్ ఆల్ఫాబెటికల్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్, సిమిలారిటీ అండ్ డిఫరెన్సెస్, రిలేషన్షిప్, అనలిటికల్ రీజనింగ్, సిలాయిజం, జంబ్లింగ్, అలాగే వెన్ డయాగ్రామ్స్, పజిల్స్, డేటా సఫిషియన్సీ, స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్, స్టేట్మెంట్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్, డెసిషన్ మేకింగ్, అలాగే మ్యాప్స్, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ గ్రాఫ్స్ లాంటి ప్రశ్నలు అయితే రీజనింగ్ లో అడుగుతారు. రీజనింగ్ లో కూడా ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ఉంటుంది. రీజనింగ్ ఆర్ఎస్ అగర్వాల్ బుక్ కాకపోయినట్లయితే మీకు ఏదైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇచ్చిన మెటీరియల్స్ బేసిక్స్ అనేవి చూసుకున్న తర్వాత రీజనింగ్ వీలైనన్ని ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్, ఓకే, పీవైక్యూస్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనేవి తీసుకుని సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి. ఎన్ని పేపర్స్ సాల్వ్ చేసినట్లయితే అంత మీకు అనేది ఎగ్జామ్ లో మెయిన్ ఎగ్జామ్ లో ఈజీ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చాప్టర్స్ అన్ని కూడా మీరు బేసిక్స్ అనేవి తెలుసుకున్న తర్వాత వీలైనంత ఎక్కువ ప్రీవియస్ పేపర్ సాల్వ్ చేయండి. మోస్ట్లీ రీజనింగ్ అయితే సరిపోతుంది. బేసిక్స్ అలాగే ప్రీవియస్ పేపర్స్ అనేవి. కిరణ్ ప్రకాష్ ప్రీవియస్ పేపర్స్, సాల్వ్డ్ పేపర్స్ బుక్స్ అనేవి దొరుకుతాయి. సో మీరు ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ విషయానికి వస్తే కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెంట్, అంటే కరెంట్ అఫైర్స్ అనేవి మనకి ఇండియా వైడ్ గా భారతదేశంలో ఏం జరుగుతున్నాయి, మన రాష్ట్రంలో, చుట్టుపక్కల రాష్ట్రాల్లో, ఇండియాలో ముఖ్యంగా జరిగేవి నేషనల్ లెవెల్లో ఇంపార్టెన్స్ ఉన్నవి. స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో అయితే ఏపీపీఎస్సీ, తెలంగాణలో అయితే టీఎస్పీఎస్సీ లాంటి ఎగ్జామ్స్ ఉంటాయి. కాబట్టి వాళ్ళు ప్రత్యేకంగా రాష్ట్రంలో ఉన్న మంత్రులు కానీ, రాష్ట్రంలో జరుగుతున్న ఈవెంట్స్ కానీ, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కానీ అలాంటివి మీరు చూసుకోవాలి. బట్ ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్, రైల్వే అనేది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఒక్కొక్క స్టేట్ కాకుండా అన్ని స్టేట్లకి ఒకటే పేపర్ ఉంటుంది. కాబట్టి ఇండియా వైడ్ మనకి రాష్ట్రాల వారీగా మనకి న్యూస్ అనేది చూసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే అది ఇంపార్టెంట్, నేషనల్ వైడ్ గా ఇంపార్టెంట్ అయినప్పుడు అది ఏపీ అయినా, తెలంగాణ అయినా, ఉత్తరప్రదేశ్ అయినా, హర్యానా అయినా మనం అయితే చూసుకోవాలి. ఓవరాల్ గా నేషనల్ వైడ్ గా ఇంపార్టెంట్ అయిన కరెంట్ అఫైర్స్ మనకి అపాయింట్మెంట్స్ కానీ, అవార్డ్స్ కానీ, స్పోర్ట్స్ న్యూస్ కానీ, ఓకే, బుక్స్ అండ్ ఆథర్స్ కానీ, ర్యాంక్స్ అండ్ ఇండిసెస్ కానీ, ఓకే, అలాగే మనకి స్టేట్ వైజ్ గా జరుగుతున్న ఇంపార్టెంట్ న్యూస్ కానీ, డిఫెన్స్ న్యూస్ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, ఓకే, ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్ కానీ, ఇలా ఏదో ఒక రకంగా కరెంట్ అఫైర్స్ లో మనకి బిట్స్ అడుగుతాడో. అలాగే నేషనల్ న్యూస్ కానీ, ఇంటర్నేషనల్ న్యూస్ కానీ ఉంటాయి కదా, మన చుట్టుపక్కల దేశాల్లో ఇంపార్టెంట్ గా మనకి ఏం జరుగుతున్నాయి, మన దేశంలో ఉన్నది ఒకటే కాదు, మన చుట్టుపక్కల దేశాల్లో ఏం జరుగుతుంది, ఇంటర్నేషనల్ గా కూడా ఏ దేశాలకు ఎవరెవరు ప్రధానమంత్రిగా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు, అక్కడ దేశం యొక్క కరెన్సీ ఏంటి, ఆ ఇతర దేశాల్లో ఉన్న ముఖ్యమైన నదులు ఏంటి, ఓకే, ఇలా ఏదో ఒక రకంగా కూడా ఇంటర్నేషనల్ బార్డర్స్ ఏంటి, ఇలా ఏదో ఒక రకంగా కూడా ప్రశ్నలు అయితే కరెంట్ అఫైర్స్ లో అయితే అడుగుతూ ఉంటాడు. కరెంట్ అఫైర్స్ ఎన్ని నెలలు ప్రిపేర్ అవ్వాలి అంటే కనుక ఎగ్జామినేషన్ డేట్ కి అప్రాక్సిమేట్ గా
మనకి 6 నెలలు బ్యాక్ సైడ్‌కి వెళ్లి కరెంట్ అఫైర్స్ అనేది బాగా ఏ టు జెడ్ కంప్లీట్‌గా అయితే 6 మంత్స్ లాస్ట్ 6 మంత్స్ అయితే కంప్లీట్‌గా మిస్ అవ్వకుండా ప్రిపేర్ అవ్వాలి. లాస్ట్ 6 మంత్సే కాకుండా లాస్ట్ 1 ఇయర్, 1 ½ ఇయర్ అయినా సరే మనం కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నోబెల్ ప్రైజెస్, ఆస్కార్ అవార్డ్స్, ఓకే, పద్మ అవార్డ్స్ ఇలాంటివి ఒక్కొక్కసారి లాస్ట్ 6 మంత్సే కాకుండా కొంచెం బ్యాక్ వెళ్లి లాస్ట్ 1 ఇయర్ అవ్వచ్చు, 1 ½ ఇయర్ కూడా ఒక్కొక్కసారి కొంచెం బ్యాక్ వెళ్లి కూడా అడుగుతూ ఉంటాడు కాబట్టి మీరు మోస్ట్‌లీ లాస్ట్ 6 మంత్స్‌లో కంప్లీట్ ఏ టు జెడ్ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వండి. లాస్ట్ 1 ఇయర్‌లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో పద్మ అవార్డ్స్, ఆస్కార్ అవార్డ్స్, ఒలింపిక్ గేమ్స్ ఇలాంటివన్నీ కూడా లాస్ట్ 1 ఇయర్, 1 ½ ఇయర్‌లో ఏదైనా ముఖ్యమైనవి అలాంటి ఈవెంట్స్ ఉంటే అవన్నీ కూడా మీరైతే ప్రిపేర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఓకే. ముఖ్యంగా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కానీ, మూవీస్ మీద కానీ ఎక్కువ బిట్స్ అయితే మనకి రైల్వే ఎగ్జామ్స్‌లో అడుగుతూ ఉంటాడు. స్టాటిక్, కరెంట్ అఫైర్స్ 2 కూడా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అవ్వాలి. ఆర్ట్ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా, ఇండియన్ లిటరేచర్, మాన్యుమెంట్స్ అండ్ ప్లేసెస్ ఆఫ్ ఇండియా భారతదేశంలో ఉన్న ముఖ్యమైన ప్లేసెస్ గానీ, మాన్యుమెంట్స్ స్మారక కట్టడాలు గానీ, మనకి హంపి దేవాలయం ఎక్కడుందని గానీ, ఓకే, ఇలాంటివి ఉంటాయి కదా! తాజ్‌మహల్, ఎర్రకోట ఇలాంటివి. అలాగే జనరల్ సైన్స్ అండ్ లైఫ్ సైన్స్, ఓకే, 10th సీబీఎస్ఈ బేస్ మీద జనరల్ సైన్స్, లైఫ్ సైన్స్ మీద, జనరల్ సైన్స్ మీద కూడా ఎక్కువ ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. అలాగే చరిత్ర, హిస్టరీ ఆఫ్ ఇండియా, ఫ్రీడమ్ స్ట్రగుల్, ఓకే, భారతదేశ చరిత్రలో ఉన్న స్వతంత్ర ఉద్యమంలో ఎవరెవరు పాల్గొన్నారు, ఏంటి ఆ స్వతంత్ర ఉద్యమంలో ఏమేమి ఉద్యమాలు ఉన్నాయి, అలాగే మనకి గాంధీ ఎరా గాని, గాంధీ గారు వచ్చినప్పటి నుండి ఏమేమి ఉద్యమాలు జరిగాయి, ఓకే, అలాగే మనకి హిస్టరీలో ఉన్న ఇంపార్టెంట్ ఇంకా పాతకి వెళ్ళిన తర్వాత రాజులు, యుద్ధాలు, ఓకే, కళింగ యుద్ధం గాని, పానిపట్టు యుద్ధం ఇలాంటివి గాని ఏదో ఒక రకంగా అయితే అడుగుతూ ఉంటాడు. ఫిజికల్ అండ్ సోషల్ అండ్ ఎకనామిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ వరల్డ్, ఓకే, ఇండియన్ జాగ్రఫీ చూసుకోవాలి, వరల్డ్ వైడ్ గా ఉన్న జాగ్రఫీ కూడా చూసుకోవాలి. ఇండియా పాలిటిక్స్ అండ్ గవర్నెన్స్, అలాగే కాన్స్టిట్యూషన్, మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో మనకి పాలిటీలో ఆర్టికల్స్ కానీ ఇలాంటివి అడుగుతూ ఉంటాడు. జనరల్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్ ఇంక్లూడింగ్ ద స్పేస్ అండ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్స్, అంటే ఇండియాలో ఏదైనా న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ లాంచ్ చేశారా, అలాగే స్పేస్ టెక్నాలజీస్ ఏమైనా చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 ఇలాంటివి ఉంటాయి కదా, ఏమైనా శాటిలైట్స్ అనేవి లాంచ్ చేశారా, అలాగే ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్ గాని, వరల్డ్ ఆర్గనైజేషన్స్ గాని, వాటి హెడ్ క్వార్టర్స్ గాని, వాటి ఎస్టాబ్లిష్ చేసిన ఇయర్స్ గాని, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ గాని, ఇండియా వరల్డ్ వైడ్ గా, అలాగే కంప్యూటర్ బేసిక్స్ మీద కూడా ప్రశ్నలు అడుగుతారు. కంప్యూటర్ లో ఉన్న ఫుల్ ఫామ్స్ కానీ, లేదా కంప్యూటర్ లో కీబోర్డ్ అనేది ఇన్పుట్ డివైజా, అవుట్పుట్ డివైజా, ఇన్పుట్ డివైడ్ కి ఎగ్జాంపుల్ ఏంటి, ఓకే, లేదా కంప్యూటర్ వైరస్లు గాని, సాఫ్ట్వేర్లు గాని ఇలా ఏదో ఒక రకంగా కంప్యూటర్ ఫుల్ ఫామ్స్ రిలేటెడ్ గాని, కంప్యూటర్ బేసిక్స్ మీద క్వశ్చన్లు అడుగుతాడు. అలాగే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఇన్ ఇండియా, ఇండియన్ ఎకానమీ, ఫేమస్ పర్సనాలిటీస్ ఆఫ్ ఇండియా అండ్ వరల్డ్, అలాగే ఫ్లాగ్షిప్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్, ఫ్లోరా అండ్ ఫౌనా ఆఫ్ ఇండియా, అలాగే మనకి గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వ పథకాలు ఖచ్చితంగా అడుగుతూ ఉంటాడు. అలాగే గవర్నమెంట్ అండ్ పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్స్ ఇలాంటి ప్రశ్నలు అయితే మీకు జనరల్ అవేర్నెస్ నుండి అడగడం అయితే జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఒకసారి తెలుగులో కూడా చూద్దాం. స్టేజ్ 1 పరీక్షా విధానం మ్యాథ్స్ 30 ప్రశ్నలు, జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ 30 ప్రశ్నలు, జనరల్ అవేర్నెస్ 40 ప్రశ్నలు, మొత్తం మీద 100 ప్రశ్నలు, 90 నిమిషాల పాటు పరీక్షా సమయం ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ 1/3 అయితే ఉంటుంది. ఓకే, మీకు జనరల్ అవేర్నెస్ కి బుక్స్ చెప్పలేదు కదా. జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ మీడియం అయితే కనుక లూసెంట్ జీకే బుక్ ఉంటుంది, లూసెంట్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది. మీకు ఆబ్జెక్టివ్ థియరీ 2 రకాల బుక్స్ ఉంటాయి. మీరు ఏది ప్రిఫర్ చేయాలనుకుంటే అదైతే చేయండి. ఓకే, మోస్ట్లీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు లూసెంట్ జనరల్ సైన్స్, లూసెంట్ జీకే బుక్స్ కనుక రిఫర్ చేసినట్టయితే 99% అయితే మోస్ట్లీ అందులో అయితే కవర్ అవడం జరుగుతుంది. మీ ఓపిక అది చదవాలే కానీ అన్లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే బుక్స్ లో అయితే ఉంటుంది. దీంతో పాటుగా ఇంకా ప్రీవియస్ పేపర్స్ కానీ, స్టాటిక్ జీకే ఇలాంటివన్నీ కూడా మీకు డిఫరెంట్ సోర్సెస్ లో అవైలబుల్ గా ఉంటాయి కాబట్టి అక్కడ నుండి మీరు అయితే గ్యాదర్ చేసుకోవచ్చు. ఓకే, తెలుగు మీడియం వాళ్ళకైతే హైటెక్ రహస్యం కానీ, జీపీకే పబ్లికేషన్స్ కానీ ఏదైనా స్టాండర్డ్ బుక్స్ మీకు అవైలబుల్ గా ఉన్నవి ఏమైనా ఉంటాయి కనుక వాటిని ట్రై చేయండి. కరెంట్ అఫైర్స్ మీకు ఆన్లైన్ లోనే డిఫరెంట్ సైట్స్ అనేవి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. మన కరెంట్ అఫైర్స్ మన ఛానల్లో కూడా పీడిఎఫ్స్ కానీ, వీడియోస్ కానీ అయితే చేయడం జరుగుతుంది. మీరు ఏదో ఒకటి అయితే ఫాలో అయితే అవ్వండి. నెక్స్ట్ స్టేజ్ 2 పరీక్షా విధానం మ్యాథ్స్ 35 ప్రశ్నలు మాత్రమే మారతాయి. జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ 35, జనరల్ అవేర్నెస్ 50, 120 ప్రశ్నలు, 90 నిమిషాల సమయం, అంతా నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. ఆల్రెడీ చెప్పుకున్నట్టుగానే స్టేజ్ 1, స్టేజ్ 2 లో ఎటువంటి మార్పు ఉండదు. కేవలం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ప్రశ్నలు ఎక్కువ అవుతాయి. టోటల్ గా 100 ఉంటే ఇక్కడ స్టేజ్ 2 లో 120 అవుతాయి. సమయం మాత్రం అదే ఉంటుంది. ఇది ఒకటే డిఫరెన్స్ అనేది. సేమ్ సిలబస్ అయితే స్టేజ్ 1 కి స్టేజ్ 2 కి అయితే ఉంటుంది. ఇప్పుడు ఒకసారి తెలుగులో చూసుకున్నట్లయితే జనరల్ అవేర్నెస్ లో కరెంట్ అఫైర్స్ అనేది జాతీయం, భారతదేశంలో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, అంతర్జాతీయంగా ఉన్న కరెంట్ అఫైర్స్ చూసుకోవాలి. అలాగే క్రీడా వార్తలు, ఆటలు, క్రీడల వార్తలు కానీ, స్టాటిక్ జీకే పరంగా క్రీడలు, స్పోర్ట్స్ లో రిలేటెడ్ పర్సన్స్ కానీ, స్పోర్ట్స్ రిలేటెడ్ టర్మ్స్ కానీ, స్పోర్ట్స్ లో ఉన్న ట్రోఫీస్ కానీ ఏదో ఒక రకంగా ఖచ్చితంగా క్రీడా వార్తల మీద ప్రశ్నలు అయితే అడుగుతాడో. అలాగే భారతదేశం యొక్క కళలు మరియు సంస్కృతి, అంటే కళలు సంస్కృతి అంటే క్లాసికల్ డాన్సెస్ అవ్వచ్చు, ఇండియాలో ఉన్న ఫేమస్ పెయింటింగ్ అవ్వచ్చు, ఓకే, ఇలాంటి వాటి మీద మనకైతే ప్రశ్నలు అయితే అడుగుతూ ఉంటాడో.
అలాగే భారతీయ సాహిత్యం రిలేటెడ్ గా పుస్తకాలు కాళిదాసు లాంటి వాళ్ళు రాసిన పుస్తకాన్ని కానీ లిటరేచర్ రిలేటెడ్ గా ప్రశ్నలు అయితే అడగచ్చు. అలాగే భారతదేశ స్మారక చిహ్నాలు ఉంటాయి కదా, మనకి తాజ్ మహల్ అలాంటివి ఇంపార్టెంట్ ప్రముఖ కట్టడాలు ఎవరెవరు నిర్మించారు, మొఘల్ ఎంపైర్స్ ఎవరైతే నిర్మించిన కట్టడాలు ఉంటాయో అవి అలాంటివి అయితే అడుగుతూ ఉంటాడు, ఎక్కడెక్కడ ప్రదేశాలు ఉన్నాయి. అలాగే కొత్తగా లాంచ్ చేసిన మనకి 2500 నోట్ల వెనకాల ఉన్న సింబల్స్ గురించి కానీ ఏదో ఒక రకంగా ప్రశ్నలు అయితే అడుగుతూ ఉంటాడో, ప్రముఖ దేవాలయాలు కానీ అలాగా. అలాగే జనరల్ సైన్స్, లైఫ్ సైన్స్ 10th బేస్ మీద మీకు ప్రశ్నలు అయితే అడుగుతాడో. మనకి లైఫ్ సైన్స్ అంటే బయాలజీ, ఓకే, మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మొత్తం 3 కూడా అయితే చూసుకోవాల్సి అయితే ఉంటుంది. భారతదేశం యొక్క చరిత్ర, స్వతంత్ర పోరాటం, ఓకే, స్వతంత్ర ఉద్యమంలో మనకి జరిగిన పోరాటాలు, చరిత్ర అంటే యుద్ధాలు, ఇలాంటివన్నీ కూడా చూసుకోవాలి. భారతదేశము మరియు ప్రపంచ భౌతిక, సామాజిక, ఆర్థిక, భౌగోళిక అంశాలు, ఓకే, ఇండియా వైడ్, వరల్డ్ వైడ్ గా ఉన్న భౌతిక, సామాజిక, ఆర్థిక, ఎకానమీ, జాగ్రఫీ ఇవన్నీ కూడా మనం అయితే చూసుకోవాలి. అలాగే పాలిటీ, భారత రాజ్యాంగము, పరిపాలన, రాజ్యాంగము, రాజకీయ వ్యవస్థ, అలాగే భారతదేశంలో శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధి మరియు అంతరిక్ష శక్తి రంగంలో చేపట్టిన కార్యక్రమాలు, చంద్రయాన్ 2 లాంటివి కానీ, ఏదైనా ప్రోగ్రామ్స్ లాంచ్ చేసినప్పుడు న్యూక్లియర్ కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, గతంలో జరిగినవి, ఇప్పుడు ఏమన్నా రీసెంట్ గా ఉంటే అవి, ఇలాంటివి కూడా మనం అయితే ప్రిపేర్ అవ్వాల్సి అయితే ఉంటుంది. అలాగే ఐక్యరాజ్య సమితికి సంబంధించి మనం కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోవాలి. అలాగే అంతర్జాతీయ సంస్థలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క ప్రధాన కార్యాలయాలు ఎక్కడ ఉన్నాయో, ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు, దానికి సంబంధించి ఎవరైనా అడ్జస్టులు ఉన్నారా, ఓకే, మనకి ఇలాంటివన్నీ కూడా ముఖ్యమైనవి చూసుకోవాలి. భారతదేశము ప్రపంచ పర్యావరణ సంస్థలకు సంబంధించి చూసుకోవాలి. కంప్యూటర్ బేసిక్స్ మీద, కంప్యూటర్ అప్లికేషన్స్ బేసిక్స్ మీద, అలాగే సాఫ్ట్వేర్, వైరసెస్, ఓకే, ఫుల్ ఫామ్స్ కానీ, ఓకే, ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ కానీ, కీబోర్డ్ లో ఉన్న ఫంక్షన్ కీస్ కానీ, ఇలా ఏదో ఒక రకంగా అడుగుతూ ఉంటాడో. అలాగే ఇంపార్టెంట్ కామన్ అబ్రివేషన్స్, కంప్యూటర్ వైడ్ గా అబ్రివేషన్స్ చూసుకోవాలి. అలా కాకుండా ఓవరాల్ గా కరెంట్ అఫైర్స్, జీకే పరంగా ఇంపార్టెంట్ అబ్రివేషన్స్ కూడా మీరైతే చూసుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే భారతదేశంలో రవాణా వ్యవస్థ, ఓకే, నీటి రవాణా, నీటిపైన రవాణా, రోడ్డు పైన రవాణా, ఆకాశంలో రవాణా 3 కూడా చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆర్థిక వ్యవస్థ గురించి తెలుసుకోవాలి. ప్రపంచంలో ఉన్న ప్రముఖ వ్యక్తులు, భారతదేశంలో ఉన్న ప్రముఖ వ్యక్తుల గురించి మీరు తెలుసుకోవాలి. ప్రధాన ప్రభుత్వ కార్యక్రమాలు అంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి పూర్తిగా తెలుసుకోవాలి. భారతదేశం యొక్క వృక్షజాలము, జంతుజాలం గురించి, మనకి యానిమల్ కింగ్డమ్ గురించి, అలాగే బయాలజీ రిలేటెడ్ గా మనకి వృక్షజాలం ఇవన్నీ కవర్ అవుతాయి కదా. అలాగే భారతదేశ ముఖ్యమైన ప్రభుత్వ రంగ సంస్థల గురించి తెలుసుకోవాలి. ఓకే, సో ఇది జనరల్ అవేర్నెస్ గురించి మనం తెలుసుకోవాల్సిన సమాచారం అనేది, ప్రిపేర్ అవ్వాల్సిన టాపిక్స్ అనేవి. ప్రతి టాపిక్ కూడా మీరు మిస్ అవ్వకుండా ఖచ్చితంగా అయితే ప్రిపేర్ అయితే అవ్వాలి. అలాగే నెక్స్ట్ మ్యాథమెటిక్స్ లో ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది, అర్థమెటిక్ ఉంటుంది, 2 ప్రిపేర్ అవ్వాలి. నెంబర్ సిస్టమ్, సంఖ్యా వ్యవస్థ, దశాంశాలు, భిన్నాలు, కనిష్ట సామాన్య గుణిజం కాసాగు, గరిష్ట సామాన్య గుణిజం గాసాబా, నిష్పత్తి అనుపాతము, శాతాలు, అలాగే శాస్త్రమితి, వైశాల్యము, ఘనపరిమాణము 2 చూసుకోవాలి. కాలము, దూరము, కాలము, పని, సాధారణ లేదా బారు వడ్డీ, చక్రవడ్డీ, సమస్యలు, లాభ నష్టాలు, వయస్సులు, ఏజెస్, గొట్టాలు, తొట్టెలు, క్యాలెండర్, గడియారం, ఓకే, క్యాలెండర్ మీద, గడియారాలు, క్లాక్స్ మీద ఎక్కువగా ప్రశ్నలు అడుగుతూ ఉంటాడో. ఒక డేట్ ఇచ్చి ఆ డేట్ అనేది ఏ రోజు వస్తుంది, ఓకే, ఇలాంటి ప్రశ్నలు అయితే క్యాలెండర్ లో అడుగుతూ ఉంటాడు. లేదా ఆడ్ డేస్ కానీ ఇలాంటి కొన్ని ప్రశ్నలు అయితే ఉంటాయి కదా క్యాలెండర్ లో, ఓకే, అలాంటివి అయితే అడుగుతూ ఉంటాడు. అలాగే ఎలిమెంటరీ ప్యూర్ మ్యాథ్స్ వచ్చేసరికి ఎలిమెంటరీ ఆల్జీబ్రా అంటే బీజగణితము, రేఖా గణితం, జామితి, అలాగే ట్రిగనామెట్రీ, త్రికోణమితి, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, ప్రాథమిక గణాంకాల మీద కూడా ప్రశ్నలు అయితే ప్యూర్ మ్యాథ్స్ లో మనం ఈ 4 టాపిక్స్ అయితే ప్రిపేర్ అవ్వాలి. ప్యూర్ మ్యాథ్స్ కి సంబంధించి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ కిరణ్ ప్రకాష్ బుక్ అయితే ఉంటుంది. అర్థమెటిక్ వచ్చేసరికి ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అయితే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సరాసరి సగటు, రైళ్ల పైన సమస్యలు, భాగస్వామ్యము, పార్ట్నర్షిప్, పడవలు మరియు ప్రవాహాలు, ఈ 4 టాపిక్స్ అనేవి సిలబస్ లో మెన్షన్ అయితే చేయలేదు. బట్ ఎలాగా మోస్ట్లీ 90% మీరు ఎలాగా ప్రిపేర్ అవుతారు కాబట్టి ఒక్కొక్కసారి సిలబస్ లో ఇవ్వకపోయినా చివరిలో ఎక్సెట్రా అని ఒక వర్డ్ ఇస్తాడు, అంటే వాడి ఇష్టం ఏదన్నా ఇవ్వచ్చు. మీరు సిలబస్ లో లేదు కదా అని క్వశ్చన్ చేయడానికి అవకాశం అయితే లేదు. కాబట్టి ఈ 4 చాప్టర్స్ ఒకసారి అట్లీస్ట్ బేసిక్స్ కానీ, బేసిక్ ఫార్ములాస్ కానీ, బేసిక్ సమ్స్ కానీ ఎలా చేయాలో ఇవి కూడా ఒకసారి అయితే చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ లో పోలిక పరీక్ష, ఓకే, అలాగే భిన్న పరీక్ష అంటే ఆడ్ మ్యాన్ అవుట్ అంటారు. అంటే ఒక 4 ఇచ్చి ఇందులో భిన్నంగా ఉన్నది ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా చెప్తున్నాను జస్ట్ మీకు అర్థం కావడం కోసం, 2, 4, 5, 6 ఇచ్చి ఇందులో భిన్నంగా ఉన్నది ఏంటి అంటే ఏం చెప్తాం, 5 చెప్తాం. ఎందుకు ఈ 3 కూడా 2, 4, 6 అనేవి ఈవెన్ నెంబర్, సరి సంఖ్యలో, 5 మాత్రం బేసి సంఖ్య. ఓకే, అంటే ఇంత ఈజీగా ఇస్తాడని కాదు, జస్ట్ మీకు బేసిక్ అంటే భిన్న పరీక్ష, పోలిక పరీక్ష ఇవి ఎలా ఉంటాయని చెప్పి ఆడ్ మ్యాన్ అవుట్ అనమాట. 4 ఇచ్చి అందులో ఆ గ్రూప్ కి చెందనిది ఏంటి, డిఫరెంట్ గా ఉన్నది ఏంటి అనేది మీరు కనిపెట్టాలి. ఇలాంటి దగ్గర మీకు నెంబర్స్ ఇవ్వచ్చు, ఆల్ఫాబెట్స్ ఇవ్వచ్చు, లేదా ఏదైనా యానిమల్స్ ఇవ్వచ్చు,
ఓకే, ఇలా ఏదో ఒక రకంగా ఇవ్వచ్చు. ఏ సబ్జెక్ట్ నుండి అన్నా సరే మీకు ప్రశ్నలు అయితే అడుగుతాడు ఇలాగా. అలాగే నెంబర్ సిరీస్ అనేది ఉంటుంది కదా మనకి 2, 4, 6, 8 అంటే నెక్స్ట్ ఏ నెంబర్ వస్తుంది ఇలా అంటే ఇంత సింపుల్గా ఇవ్వడం, జస్ట్ మీకు బేసిక్స్ చెప్తున్నాను. ఓకే, ఇక్కడ ఏమొస్తుందంటే ఇవన్నీ సరి సంఖ్యలు కాబట్టి నెక్స్ట్ 8 తర్వాత 10 అయితే వస్తుంది. లేదా ఒక్కొక్కసారి మిస్సింగ్ నెంబర్ అంటే 2, 6, 8, 10 ఇచ్చి ఇక్కడ డాష్లో ఏమొస్తుంది అంటే 4. ఓకే, ఇలా అడుగుతూ ఉంటాడు. ఇక్కడ మీకు లాజిక్ అనేది ఈవెన్ నెంబర్స్ ఇవ్వచ్చు, ఆడ్ నెంబర్స్ ఇవ్వచ్చు, టేబుల్స్ మీకు రావాలి, స్క్వేర్స్, క్యూబ్స్, టేబుల్స్ కానీ డిఫరెన్స్ చూసుకున్నప్పుడు ఒకసారి ఇంటూ 2 చేస్తాడు, ఒకసారి ఇంటూ 2 + 2 చేస్తాడు. ఓకే, ఒక్కొక్కసారి డబల్ డిఫరెన్స్ చూస్తాడు, ఒకసారి స్క్వేర్స్, క్యూబ్స్ కానీ లేదా 2³ + 1, 4³ + 1 ఇలా డిఫరెంట్ లాజిక్స్ అయితే ఉంటాయి. మీకు నెంబర్ సిరీస్ అనేది రావాలి బాగా అంటే ఖచ్చితంగా 20, 20 మనకి టేబుల్స్ రావాలి. ఒక 50 స్క్వేర్స్, 30 క్యూబ్స్ అలాగే టేబుల్స్ ఈ 3 వచ్చినట్లయితే మీరు నెంబర్ సిరీస్ అనేది ఫాస్ట్‌గా ఎగ్జామ్‌లో చేయగలుగుతారు. నెంబర్ సిరీస్ అనే కాదు, మ్యాథమెటిక్స్, రీజనింగ్‌లో కాలిక్యులేషన్స్ అనేవి కూడా మీరు ఎగ్జామ్‌లో టైం అనేది చాలా వరకు సేవ్ అవుతుంది. స్క్వేర్స్, టేబుల్స్, క్యూబ్స్ అనేది కనుక మీరు బాగా ప్రాక్టీస్ చేసి వచ్చినట్లయితే. అలాగే నెంబర్ ఆఫ్ క్వెషన్స్ అనేవి ఎగ్జామ్‌కి వెళ్ళడానికి ముందు మీరు ఎన్ని క్వెషన్స్ అనేవి సాల్వ్ చేస్తే మీ బ్రెయిన్ అనేది అంత పదును అనేది ఎక్కడం జరుగుతుంది. అప్పుడు మీకు లాజిక్స్ అనేవి త్వరగా ఎగ్జామ్‌లో ఈజీగా తడతాయి. మీకు ఒక్కొక్కసారి చాలా సింపుల్ లాజిక్స్ కూడా ప్రాక్టీస్ లేకపోతే ఎగ్జామ్‌లో మీకు ఐడియా రాదు. ఎగ్జామ్ సెంటర్ బయటకు వచ్చేసాక ఫ్రెండ్‌తో డిస్కస్ చేసినప్పుడు ఓడియమ్మ అంత ఈజీ లాజిక్‌గా నేను ఎలా మిస్ అయ్యాను అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది మీకు. ఖచ్చితంగా స్క్వేర్స్, క్యూబ్స్, టేబుల్స్ అనేవి చదివి వీలైనంత ఎక్కువ ప్రీవియస్ క్వెషన్స్ కానీ మీరు ఏదైనా బేసిక్ మెటీరియల్ నుండి కానీ వీలైనంత క్వెషన్లు అయితే ఎక్కువగా రీజనింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అలాగే ఆల్ఫాబెట్ సిరీస్ సేమ్ నెంబర్ సిరీస్ లాగా ఉంటాయి. కాకపోతే ఆల్ఫాబెట్ A to Z నెంబర్స్ ఉంటాయి కదా, A to Z ఆల్ఫాబెట్స్ ఉంటాయి కదా, అంటే A అంటే 1, B అంటే 2, Z అంటే 26 ఈ లాజిక్ ని బేస్ చేసుకుని కోడింగ్, డీకోడింగ్ కానీ ఆల్ఫాబెట్ సిరీస్ కానీ మీకైతే ప్రశ్నలు అయితే అడుగుతూ ఉంటాడు. ఓకే, అలాగే వెన్ చిత్రాలు ఉంటాయి కదా, వెన్ చిత్రాలు మనకి ఇలా ఇచ్చి మనకి ABC ఇందులో మనకి వీళ్ళు డాక్టర్స్, వీళ్ళు మనకి ఇంజనీర్స్, వీళ్ళు మనకి వేరే ప్రొఫెషన్, ఇందులో కామన్ గా ఉన్న వాళ్ళు ఎవరు, ఇలా మనకి ఏదో రకంగా అయితే అడుగుతూ ఉంటాడు. అలాగే రక్త సంబంధం, బ్లడ్ రిలేషన్ కానీ అలాగే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటే మనకి ప్లస్, డివైడెడ్ బై, మైనస్, ఓకే ఇలాంటివి అయితే ఉంటాయి కదా. సో ఇలాంటి సింబల్స్ లో మనకి ఏ మనకి 2 + 3 × 4 - 5 డివైడెడ్ బై 6 ఇలా ఇచ్చి ప్లస్ ప్లేస్ లో ప్లస్ అంటే మైనస్, మైనస్ అంటే ఇంటూ అంటే డివైడెడ్ బై ఇలా సైన్స్ అనేవి మార్చి ప్రాబ్లమ్స్ అనే వాటిని సాల్వ్ చేయమని అడుగుతూ ఉంటాడు. అలాగే పోలికలు మరియు భేదాలు, అనలిటికల్ రీజనింగ్, సిలాయిజం అంటే ఆల్ క్యాట్స్ ఆర్ డాగ్స్, సమ్ క్యాట్స్ ఆర్ డాగ్స్, నో క్యాట్ ఈస్ డాగ్ ఇలాంటివి ఇచ్చి స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్స్ ఇస్తూ ఉంటాడు కదా. ఓకే, కొన్ని కుక్కలు మనకి క్యాట్స్ అవుతాయి, కొన్ని క్యాట్స్ మనకి ర్యాట్స్ అవుతాయి, ఆ విధంగా ఉంటాయి. అలాగే జంబ్లింగ్ అనే వాటి మీద, అలాగే పజిల్స్ మీద అంటే పజిల్స్ అంటే ఇలా ఇచ్చి మనకి ఇలా ఒక 4 ఇచ్చి 1, 2, 3 ఇక్కడ ఏమొస్తుంది ఇలాంటివి ఉంటాయి కదా కొన్ని పజిల్స్ అనేవి. ఓకే, రకరకాలుగా ఉంటాయి. అలాగే డేటా సఫిషియన్సీ, స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్ ప్రకటనలో తీర్మానాలు అంటే పైన ఒక స్టేట్మెంట్ ఇచ్చి కింద కొన్ని కన్క్లూజన్స్ ఇచ్చి అందులో ఏది నిజం, 1 నిజమా, 2 నిజమా, లేదా పై స్టేట్మెంట్ కి కిందది ఏది టాలీ అవుతుంది ఇలాంటివి అడుగుతూ ఉంటాడు. ప్రకటన, ప్రతిస్పందనలు, స్టేట్ అండ్ యాక్షన్ కోర్స్ కానీ అలాగే డెసిషన్ మేకింగ్ కానీ, మ్యాప్స్ కానీ, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ గ్రాఫ్స్ ఇలాంటి ప్రశ్నలు అయితే మీకు రీజనింగ్ నుండి అడగడం జరుగుతుంది. రీజనింగ్ లో మీకు ప్రతి చాప్టర్ కూడా ఇక్కడ ఏదైతే మెన్షన్ చేశారో అవన్నీ కూడా బేసిక్స్, అసలు ఏంటి అది ఏంటి, దాని మీద ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు, ఆ ప్రశ్నలు మనం ఎలా చేయాలని ప్రతిదీ తెలుసుకున్న తర్వాత మీకు ఏదైనా కోచింగ్ తీసుకున్నట్లయితే ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇచ్చిన బేసిక్ మెటీరియల్ కంప్లీట్ గా సాల్వ్ చేసిన తర్వాత వీలైనన్ని ఎక్కువ ప్రీవియస్ పేపర్స్ అయితే రీజనింగ్ సాల్వ్ చేయండి. మాక్సిమం ఎన్ని పేపర్స్ సాల్వ్ చేస్తే అంత సరిపోతుంది. మాక్సిమం రీజనింగ్ కి బేసిక్స్ ప్లస్ ప్రీవియస్ పేపర్స్ దట్స్ ఇట్. రీజనింగ్ అంటే మోస్ట్ లెవ్ అయితే సరిపోతుంది. ఓకే, మోస్ట్లీ స్కోరింగ్ సబ్జెక్ట్ అని చెప్పుకోవచ్చు మీకు రీజనింగ్ అనేది. ఓకే ఓకే, ఇది మనకి స్టేజ్ 1, స్టేజ్ 2 కి సంబంధించి సేమ్ సిలబస్ అయితే ఉంటుంది. సేమ్ మనకి కాకపోతే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మాత్రమే స్టేజ్ 1 కి స్టేజ్ 2 కి మారుతాయి. నెక్స్ట్ మనకి CBAT ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. 30-45 మినిట్ మనకి స్పీడ్ వచ్చే విధంగా టైపింగ్ అనేది మీరు అయితే చేయాలి. ఓకే, చూడడానికి ఈజీగా ఉంటుంది. బట్ డైలీ ప్రాక్టీస్ చేసి రన్నింగ్ లో టచ్ లో ఉంటేనే ఆ టెన్షన్ లో మనకి తప్పులు అనేవి వచ్చేస్తూ ఉంటాయి. స్పీడ్ 30 వాట్స్ అంటే తప్పులు చేస్తే స్పీడ్ తగ్గిపోతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ అయితే చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అట్లీస్ట్ డైలీ 1 అవర్ టైపింగ్ వచ్చినా రాకపోయినా సరే డైలీ ఒక 1 అవర్ టైపింగ్ అనేది చేస్తూ ఉంటే మీకు టచ్ పోకుండా ప్రాక్టీస్ అనేది ఉంటుంది. ఓకే, అట్లీస్ట్ మీరు ఆల్రెడీ టైపింగ్ వచ్చిన వాళ్ళైనా సరే అట్లీస్ట్ ఒక 30 మినిట్స్ అయినా సరే డైలీ స్పెండ్ చేసి అయితే టైపింగ్ సాఫ్ట్వేర్ వేసుకుని టైపింగ్ అనేది ప్రాక్టీస్ చేసుకోండి. CBIT ఎగ్జామ్ గురించి ఇంకా చాలా టైం ఉంది కదా, తర్వాత డిస్కస్ చేద్దాం. ముందు స్టేజ్ 1, స్టేజ్ 2 అయితే క్లియర్ అవ్వాలి కదా.
మీకు క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. ఎన్టీపీసీకి సంబంధించి సిలబస్ పరీక్షా విధానం ఎలా ఉంటుంది ఏంటని చెప్పి. నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ప్రిపేర్ అవ్వాలో వాటి మీద, అలాగే కొన్ని ప్రీవియస్ పేపర్స్ అనేవి కూడా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ అయితే డిస్కస్ చేద్దాము. కాబట్టి మీరు మిస్ అవ్వకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. రైల్వేకి ఎగ్జామ్కి సంబంధించి చాలా వీడియోస్ అయితే గతంలో అప్లోడ్ చేయడం జరిగింది. ఓకే, మనకి ఎవ్రీ రైల్వే ఎగ్జామ్కి కూడా మన ఛానల్ తరఫున మనకి బెస్ట్ కంటెంట్ అయితే ఎప్పుడు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. టెలిగ్రామ్, వాట్సాప్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ప్రతి వాళ్ళు ఖచ్చితంగా టెలిగ్రామ్, వాట్సాప్లో కూడా ఫాలో అయ్యే ప్రయత్నం అయితే చేయండి. వీడియో మీకు యూజ్ అయినట్టయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్స్లో మన వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చే మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే మనకి సోషల్ మీడియా లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, అందరూ కూడా ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.